కాలం అనంతం. కాలం అనేది ప్రవాహం. మన విషయానికొస్తే కాలం అనేది మన ఆయుష్. కాలానికి తుది మొదలు ఉండదు కానీ, మన మటికి తుది మొదలు ఉంటుంది. అంటే మనం జన్మించిన లగాయత్తు మరణించే వరకు మనం ఆ కాలం యొక్క చట్రంలో ఇమిడిపోయి ఉంటాం అన్నమాట. అంటే మనకు ఒక్క క్షణం గడుస్తున్న కొద్దీ మన సమయంలో అంత సమయం దాటిపోతుందన్నమాట. అంటే పోతోంది. అది మళ్ళీ మనం సాధించలేం. చాలామంది అంటుంటారు, డబ్బు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాలం కానీ ప్రాణం కానీ పోతే మళ్ళీ రావు అని. అది నిజమే. అంటే కాలానికి విలువ ఇవ్వాలి అనేది విజ్ఞుల మాట. ఈ కాలానికి మనం విలువిస్తున్నామా అంటే అదొక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఒక సెలబ్రిటీని కానీ, ఓ సినీ యాక్టర్ని కానీ, లేదంటే రాజకీయ నాయకుడిని కానీ, ఒక ప్రముఖ సంస్థలో ప్రముఖ పొజిషన్లో ఉన్న వ్యక్తిని కానీ కలవాలంటే అంత సులువు కాదు. వాళ్ళ షెడ్యూల్ చూసుకుని మనకి టైం కేటాయించగలిగితే, అంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. టైం కేటాయించగలిగితే వాళ్ళు ఆ టైము ఏది 5 నిమిషాల 10 నిమిషాల గంట అనేది కేటాయిస్తారు. మనం ఆ స్లాట్ ప్రకారం వెళ్ళి వాళ్ళని కలవాలి. అంటే వాళ్ళ టైం ఎంత వాల్యుబుల్ చూడండి. ఇప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ అంటాం. అంటే ఏంటి, డాక్టర్ కూడా ఒక టైం ఇస్తాడు, ఒక నిర్ణీత వ్యవధి ఇస్తాడు మనం కలవడానికి. ప్రతి వాళ్ళకి అంటే ఉన్నత స్థానంలో ఉత్తములుగా వెలుగొందుతున్న వాళ్ళందరికీ కూడా ఆ నిర్ణీత అవధి అనేది వాళ్ళ షెడ్యూల్ని చూసుకుని మనకి ఇస్తారనమాట. కానీ మనం అంటే సామాన్యమైన జనం, సాధారణమైన జనం కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఉదాహరణకి మన రీల్స్ చూస్తూ, యూట్యూబ్లో ఒక పోచుకోలు కార్యక్రమాలు చూస్తూ, అనవసరంగా ఇలా వేలుతో ఇలా జరిపేస్తూ రీల్స్ చూస్తూ ఎలా వేస్ట్ చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఒకరోజు కనుక రాత్రి పడుకునే ముందు ఈరోజు మన సమయాన్ని అంటే మన మొత్తం టైంని ఎంత సద్వినియోగం చేసుకున్నాం, ఎంత నాణ్యతగా ఉపయోగించుకున్నాం అని ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. దానికి మార్కులు మీరే ఇచ్చుకోండి. అలాగే మన విషయానికి వస్తే టైం విలువైంది అని అందరూ అంటారు. మనం ఏం చేస్తుంటాం, ఇది అయిపోయింది. టీవీలో ఒక హీరో ఏ సినిమాకి అంగీకారం తెలిపాడు అనే దగ్గర నుంచి మనకు ఉత్సాహం స్టార్ట్ అవుతుంది. అతని యొక్క అభిమానులు మనం అయితే ఇక మనం అందరూ చెప్తుంటాం, మా హీరో పలానా దాంట్లో నటిస్తున్నాడు అని. ఇంకా అక్కడి నుంచి గ్లిమ్స్, తర్వాత ట్రైలరు, థియేట్రికల్ ట్రైలరు, తర్వాత ఒక చిన్న మోషన్ పిక్చరు. ఏంటండి ఇది అసలు? ప్రతిదీ కూడా మనం మన టైంని వినియోగించి చూస్తాం. ఆ తర్వాత ఆడియో ఫంక్షను, తర్వాత రిలీజ్ ఫంక్షను, విజయోత్సవాలు, ఒకటి ఒక సినిమాకి సంబంధించి ఇన్నిటిని చూడడానికి మన సమయాన్ని వెచ్చిస్తే, మన సమయం అది, మన సమయాన్ని వెచ్చిస్తే తీరా చూస్తే అలా వచ్చిన కొన్ని సినిమాలు అసలు అయిపో మోక్షం లేకుండా పోతాయి. మనకు తెలుసు అది. సో మనం ఆ సినిమా ద్వారా ఏమైనా గ్రహిస్తామా? పోనీ మంచి సినిమా చూసి అందులోంచి ఏమైనా గ్రహించేంత సారం దాంట్లో ఉంటుందా? ఉండదు. కానీ మనం తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తే మనం ఎంత సమయం వృధా చేసామో తెలుస్తుంది. అంటే సినిమా టికెట్లు తీసుకోవడం దగ్గర నుంచి, అంటే ఇందాక చెప్పిన వాటికి ఒక యాడెడ్ ఇది అనమాట. సినిమా టికెట్ తీసుకోవడం, ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న సినిమా హాల్కి వెళ్ళడం, హాల్లో కూర్చోవడం, మళ్ళీ విశ్రాంతికి అవి ఇవి తినడం, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావడం, డబ్బు సమయం రెండు వృధా చేసుకుంటున్నాం. కాలాన్ని వృధా చేసుకుంటే ఎలాగండి? ఇప్పుడు ఒక అతను మృత్యుతో పోరాడుతున్నాడు అనుకుందాం. ఒక హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. అతను మృత్యుతో పోరాడుతున్నాడు. అతన్ని బతికించడానికి డాక్టర్లు ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతూ ఆయన్ని మళ్ళీ ఈ లోకంలోకి ఎలా తీసుకురావాలని ఎంత శ్రమ పడతారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అలాగే పరీక్షకి వెళ్ళిన వ్యక్తి, అతను అన్ని చక్కగా చదువుకున్నాడు, అన్నిట్లో శ్రద్ధగా అతనికి మొత్తం అభినివేశం ఉంది అని అనుకున్నప్పుడు అతను అక్కడికి వెళ్ళి ఆ 3 గంటల్లో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా బిగిన రాస్తుంటాడు కదా, అతను అడగండి సమయం విలువ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అతనికి 3 గంటల సమయం 3 నిమిషాల్లో అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 3 క్షణాల్లో అయిపోయినట్టు. బయటకు వచ్చి అతను అదే అంటాడు, ఇంకా అసలు సమయం ఉంటే బాగుండేది అని. ఎందుకంటే సమయాన్ని మార్కుల్లోకి కన్వర్ట్ చేసుకోలేకపోయానన్న బాధ అతని ముఖంలో మనకు కనిపిస్తుంది. అంటే అటు సమయాన్ని మార్కులుగానా కన్వర్ట్ చేసుకోవాలి, సమయాన్ని డబ్బుగానా కన్వర్ట్ చేసుకోవాలి, సమయాన్ని సేవ కన్నా ఉపయోగించుకోవాలి, లేదా సమయాన్ని ఒక మంచి కార్యం కోసం అన్నా ఉపయోగించాలి. అప్పుడు ఏమవుతుందంటే సమయం సద్వినియోగం అవుతుంది. వీటిలో మనం ఎన్ని చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మీరే ఆలోచించండి. ఒక విద్యార్థి ఉంటాడు, పొద్దున స్కూల్కి వెళ్తాడు, ఆ వ్యాన్లోనో బస్సులోనో ఆటోలోనో వెళ్తాడు, సాయంత్రం అక్కడి నుంచి తిరిగి వస్తాడు. ఎంతసేపు
వాళ్ళు చెప్పింది విన్నాడు. ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటి, వెళ్ళడానికి రావడానికి మధ్య ఎంత విలువైన విషయాల్ని నేర్చుకున్నాడు అనేది ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే చాలా బాధపడతాడు. ఎందుకంటే అసలు అక్కడ ఉండదు కదా, ఆటల మీద, పాటల మీద, పక్క వాళ్ళ మీద. ఇంతే అనమాట కాన్సన్ట్రేషన్. చెప్పేవాళ్ళు కూడా అంతే. పాఠాలు చెప్పేవాళ్ళకు కూడా ఈ పీరియడ్ అయిపోతే బాగుండు అనేది చాలామందికి ఉంటుంది. లేదా ఇది చెప్పేసి వెళ్ళిపోతే, అంటే మెకానికల్గా, యాంత్రికంగా చెప్పేసి వెళ్ళిపోతే చాలు అనే అనుకుంటారు. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి నిరంతరం ఇదే కదా, ఒక టీచర్కి నిరంతరం అదే వృత్తి. పిల్లాడికి ఏంటి, ఇది దాటిపోతే ఇంకో క్లాస్కి వెళ్తాడు. కాబట్టి ఆ చదువు ఇతనికి అవసరం, టీచర్ కాదు. ఇదిలా వస్తే ఇప్పుడు ఏ విషయాన్ని తీసుకోండి, వాళ్ళు చేసే పనిలో వాళ్ళ ఎంత నిష్ణాత చూపిస్తారు, దాంట్లో ఎంత ఏకాగ్రత చూపిస్తారు అనేది అన్నీ మళ్ళీ సమయం మీద డిపెండెంటే. మనం దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎంత రిజల్ట్ రావడానికి ఎంతగా తప్పించిపోతున్నాం అనేది నిజంగా అసలు దాన్ని మనం ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు. ఒక శిల్పి ఉన్నాడు, ఒక రాయి అతని దగ్గర చేరింది మొదలు ఉలితో చెక్కి చెక్కి ఒక షేప్ వచ్చేదాకా రాత్రి పగలు దాని మీద కష్టపడతాడు. చివరికి అది అద్భుతంగా తయారైనప్పుడు చూసి మెచ్చుకుని చప్పట్లు కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అతను ఎంత సమయం దాని మీద ఉపయోగించాడన్నది అతను ఒక్కడికే తెలుస్తుంది. ఎంత నిద్రాహారాలు మాడి ఎంత కష్టపడ్డాడని అతనికే తెలుస్తుంది. సో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడుతూ కూర్చుంటే అది కూడా సమయం వృధానే. అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ప్రణాళికాబద్ధంగా వెళ్ళిన వాడికి ఎప్పుడైనా సరే రిజల్ట్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అంచేత మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే మరీ స్ట్రిక్ట్గా ఈ టైం నుంచి ఈ టైంకి ఇదే చేసుకోవాలని కాకుండా మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక అవగాహనకు వచ్చి కాస్త అటు ఇటు అయినా కూడా ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా ఒక మంచి ట్రాక్లో వెళ్తున్నట్టే లెక్క. ఇంకోటి ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ అంటే మనం బాగా అలసిపోయి లేదా మనం చేస్తున్న పని నుంచి కాస్త వెసులుబాటు తీసుకొని కాస్త ఆట విడిపిగా ఏదైనా సరదాగా చూసి మనసుని రిలాక్స్ చేసుకోవడం ఎంటర్టైన్మెంట్ అంటే నాకు తెలిసిన మీనింగ్. దానికి మనం సినిమాల్లో లేకపోతే ఈ హాస్య కార్యక్రమాల్లో, టీవీలో వచ్చే కార్యక్రమాలను ఎంచుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎక్కడికో వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఆ యాక్టర్ సినిమాను చూసి భావోద్వేగాలకు గురవుతాం. బయటకు వచ్చిన తర్వాత మైక్ పెట్టి ఎలా ఉంది సినిమా అంటే ఇక మనం చెప్తామండి. నిజంగా అంటే మనం చెప్పేది ఎలా ఉంటుందంటే మీరందరూ కూడా మీ ఇళ్ళని, మీ వాళ్ళని, మీ పనులను వదిలేసి సినిమా హాల్కి వచ్చేసేయండి. ఈ సినిమా చూడకపోతే మీ జీవితం వ్యర్థం. అసలు మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకున్నాం కొంత సమయం. ఇప్పుడు అందరికీ కూడా ఫ్రీ పబ్లిసిటీ చేసినట్టు మనకు అవసరమా? మనకు ₹1 వస్తుంది అలా చేస్తే ఏమీ రాదు. కానీ మనం ఇలాంటి లోకోత్తర కార్యక్రమాలు కొన్ని చేస్తూ పోతుంటాం. మనం ఏం చేయాలంటే ఒక మెచ్యూర్డ్ క్యాండిడేట్గా, అంటే పరిణతి కలిగిన వ్యక్తిగా ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. ఏదన్నా చేస్తే ఒక లెక్క సులువుగా ఎలా చేయడం అనేది నేర్చుకుంటే మీ జీవితంలో అదొక గొప్ప విశేషం అవుతుంది. అలాగే మీకు సంగీతం, సాహిత్యం, పెయింటింగ్ ఇలాంటి వాటిలో అభిరుచి ఉంటే ఇదే సమయం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చూడండి, నిజంగా చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే అలా అని చెప్పి నేను ఈ సినిమా చూడడం కానీ, లేకపోతే రీల్స్ చూడడం కానీ, లేకపోతే టీవీలో వచ్చే కార్యక్రమాలు చూడొద్దని నేను అనట్లేదు. ఎందుకనంటే ఇందాక చెప్పాను, ఎంటర్టైన్మెంట్ కావాలి మనిషికి. మానసికంగా అలసిపోయిన వ్యక్తి సేద తీరడానికి ఇవి అత్యవసరం. కానీ వాటి మీదే డిపెండ్ అయ్యి వాటి కోసమే బతుకుతూ అవి లేకపోతే నేను లేను అనుకుంటూ ఉండడం అనేది అంత సముచితం కాదు. సమయం విలువ తెలిసినవాడు ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసుకోడు. ఒక మనిషి ఇప్పుడు పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఎన్ని భాషలు నేర్చుకున్నారు? బహుభాష కోవిదుడు అంటారు ఆయన్ని. అంటే దాదాపు అన్ని భాషల్లో నేర్చుకున్నాడు. విశ్వనాథ వారి 1000 పడగలని అన్ని భాషల్లో రాశాడు ఆయన. ఎందుకని అంటే ఆయన చూడండి అసలు ఆయనకున్న ఆ తాపత్రయం అది. సో మనం ఏం చేయాలంటే మనకు ఎందులో మనకు ఆసక్తి ఉందో చూసుకుని ఆ వైపుగా, అంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేసి మనకు ఆసక్తి దేని మీద ఉందో దాని గురించిన విషయ సమాచారం తీసుకుని విషయం అప్రోధి చేసుకుంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటూ మనం దాంట్లో ముందుకెళ్తుంటే అది మనకు ఉపయోగం. రేపు పొద్దున మీరు సంగీతం నేర్చుకున్న పాట పాడారంటే చప్పట్లు మీకు వస్తాయి. మీకు ఒక సినిమాను చూసి ఆ సినిమా హీరోకి మీరు పబ్లిసిటీ చేస్తే ఎవరికి ఉపయోగం? అతనికి ఉపయోగం, మనకు కాదు కదా. సో అందుకని ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మీ జీవితంలో భాగం, కానీ మీ జీవితాన్ని ఎంటర్టైన్మెంట్ చేసుకోకూడదు. మీ జీవితం 10 మందికి నవ్వు తెప్పించకూడదు. మీ జీవితం 10 మంది నోట్లలో నానకూడదు. ఏదో ఈ విషయం మీకు చెప్పాలనిపించింది, నేను చెప్పాను. మల్లెపందిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు తెలిసిన 10 మందికి పంచండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.
మీవేమన్నా చెప్పదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్తే నేను శ్రద్ధగా వాటిని పరిగణిస్తాను, పరిశీలిస్తాను. రెండోది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని పంచండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబర్స్